రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే భారత్ వంటి కొన్ని దేశాలపై ఇప్పటికే సుంకాలను 25% వరకు పెంచారు. దానికి తోడు మరో 25% జరిమానా విధించారు. దీంతో అమెరికా విధించే టారిఫ్ 50% పెరిగింది. అది చాలదన్నట్లుగా టారిఫ్లను ఏకంగా 500% పెంచాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నిన్న సెనెట్లో బిల్లును ప్రవేశపెట్టారు. అది ఆమోదం పొందితే రష్యాతో వ్యాపారం చేసే అన్ని దేశాలపై సుంకాలు పెంచే చట్టబద్ధ అధికారం అమెరికాకు లభిస్తుంది. ఉక్రెయిన్పై దాడి చేసిన దగ్గర నుంచి గత 3 ఏళ్లుగా పలు రూపాల్లో రష్యాపై ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ ప్రస్తుతం ఆ దేశంతో వ్యాపారాలు చేసే దేశాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఆ దేశాలు అమెరికాకు చేసే ఎగుమతులపై అతి భారీగా పన్నులు పెంచాలని నిర్ణయించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడాన్ని నిలిపివేయాలని ఇప్పటికే భారత్కు గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా కొనుగోళ్లను నిలిపివేస్తుందని గత నెలలో ఆయన ప్రకటించారు. మరోవైపు ద్వైపాక్షిక వాణిజ్యంపై భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్న సమయంలో ట్రంప్ తీసుకొస్తున్న తాజా బిల్లు తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కారణంగా భారత్ కొన్ని అంశాల్లో తగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం విధిస్తున్న 50% టారిఫ్ల కారణంగా గత 5 నెలల్లో భారత్ నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులు 37% పడిపోయాయి. క్రిస్మస్ పండుగ కోసం పెట్టే దుస్తుల ఆర్డర్లలోనూ తగ్గుదల కనిపించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చర్చల ద్వారా తగిన సర్దుబాటు చేసుకొని బయటపడాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే భారత్ వంటి కొన్ని దేశాలపై ఇప్పటికే సుంకాలను 25% వరకు పెంచారు. దానికి తోడు మరో 25% జరిమానా విధించారు. దీంతో అమెరికా విధించే టారిఫ్ 50% పెరిగింది. అది చాలదన్నట్లు టారిఫ్లను ఏకంగా 500% పెంచాలని ప్రతిపాదించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆంక్షలను మరింత కఠినతరం చేయబోతున్నారు. మరి ముఖ్యంగా రష్యా దేశంతో ఎవరైతే ఎక్కువ వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి కంపల్సరిగా ఈ ట్రంప్ సుంకాలు ఎఫెక్ట్ చూపించబోతున్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో భారతదేశానికి చైనాకి బాగా భారీ షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. రష్యాతో ఎవరు వాణిజ్య ఒప్పందాలు, ముఖ్యంగా చమురుకు సంబంధించి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం, ఎగుమతులు దిగుమతులకి పాల్పడతారో వాళ్ళకి 500% టారిఫ్ ని విధించాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెనెట్ లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు ప్రవేశపెట్టి ఇక దాన్ని ఆమోదింపజేసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో దానిలో ప్రధానంగా అనేక దేశాలు రష్యాతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. వాటిలో ప్రధానంగా భారతదేశంతో పాటు అలాగే చైనా కూడా ఉంది. ఈ 2 దేశాలు కూడా చాలా ఎఫెక్ట్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే విధించినటువంటి 50% సుంకాల నేపథ్యంలోనే 37% ఎగుమతులు నిలిచిపోయాయి. మరి అదే విధంగా చూసుకున్నట్టుగైతే మాత్రం రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇటు అంటే ఒకవేళ కానీ 500% కానీ సుంకాలు కానీ ట్రంప్ గాని విధిస్తే ఇది భారతదేశానికి చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. చైనాకు కూడా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ప్రపంచ వాణిజ్యంలో భారత్, చైనా, రష్యా, అమెరికా ఇక ఇవన్నీ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో అమెరికా తీసుకున్న నిర్ణయాలు అనేక దేశాలకు కూడా చాలా పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించుకోవడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే తగిన విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి సంబంధించి మార్గోపదేశాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఏ రకంగా దీన్ని మనం హ్యాండిల్ చేయాలనే అంశానికి సంబంధించి ఇప్పుడే కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, అదే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా దీనికి సంబంధించిన ఒక పక్క ప్లాన్ ని ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ కానీ ప్రిపేర్ అయినట్టుకైతే కొంత అమెరికాని కట్టడి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్టుకైతే డాలర్ తో వ్యాపారాన్ని
బాయ్ బాయ్ చెప్పేసేయాలని చూస్తున్నారు. డాలర్ తో వ్యాపారాన్ని బాయ్ బాయ్ చెప్పేస్తే ఏ దేశంతో అయితే మనం వాణిజ్యం చేస్తామో ఆ దేశంతో అదే కరెన్సీలో ఇప్పుడు మనం కానీ మార్పిడి చేసుకోవడం జరిగితే కొంత అమెరికా దూకుడికి అడ్డుకట్ట వేయొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తుంది భారతదేశం. అందులో భాగంగానే డాలర్ ని కట్టడి చేసి కరెన్సీ విధానంలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఇదొక్క మార్గమే అమెరికాని కట్టడి చేయగలుగుతుందని చెప్పేసి కూడా భారత్ తో పాటు ఇంకా భారత్ రష్యాతో పాటు ఇంకా కొన్ని దేశాలు కూడా నిర్ణయిస్తున్నాయి. అప్పుడు ప్రపంచ మార్కెట్ లో అమెరికా ఒంటరి అయిపోయే అవకాశం ఉంది. ఆ డాలర్ విలువ కూడా పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రకంగా ఒక అద్భుతమైన ప్లాన్ తెర మీదకి రాబోతుంది. దానికి ప్రపంచ దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికా టారిఫ్ల వల్ల ప్రపంచంలో అనేక దేశాలను నష్టపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.